6-7వ శతాబ్దాలకు చెందిన గుహలు అవి. ఇద్దరు మంత్రులు అక్కడ పరిపాలన చేశారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శాసన స్తంభాలు అక్కడ ఉన్నాయి. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచే ఆనాటి స్తంభాలు అధికారుల నిర్లక్ష్యం వల్ల నేడు నిరుపయోగంగా మారాయి. ఇంతకీ ఏంటా ప్రాంతం, ఆ గుహలు ఎక్కడ ఉన్నాయో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ఆధ్యాత్మిక నగరంగా పేరు పొందిన బెజవాడలో ఎన్నో చారిత్రక, సందర్శనీయ ప్రదేశాలున్నాయి. ఇక్కడ వేసే ప్రతి అడుగులోనూ పురాతన నిర్మాణాలు పలకరిస్తాయి. అందులో ప్రధానమైనవిగా అక్కన్న మరియు మాదన్న గుహలను చెప్పుకుంటారు. విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండ దిగువన ఉన్న ఈ గుహలు 6-7వ శతాబ్దాలకు చెందినవిగా చెబుతారు. 17వ శతాబ్దంలో అబ్దుల్ హసన్ తానాషా ఆస్థానానికి చెందిన హిందూ త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులకు అంకితం చేయబడ్డాయి ఈ గుహలు. ఇక్కడ ఉన్న తూర్పుముఖ గుహలు దీర్ఘచతురస్రాకారంలో ఉండి అష్టభుజీ స్తంభాలపై ఉంటాయి. దిగువన అద్భుత శిల్ప నిర్మాణాలు ఉన్నాయి. ఇది స్తంభంతో త్రికరణంగా ఉంటుంది. ఈ నిర్మాణాలు బౌద్ధ నమూనాలను ప్రదర్శిస్తాయి. అక్కన్న మాదన్న గుహలు జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అంతేకాదు పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తున్నాయి. చారిత్రాత్మక ఆధారాలుగా గుర్తుండిపోయే శాసనాలు ఇక్కడున్నాయి. కానీ దీనిపైన పురావస్తు శాఖ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. వీటిని పరిరక్షించాల్సిన అధికారుల అలసత్వం ప్రస్తుతం దేశ చరిత్రకు శాపంగా మారింది. పూర్వం గోల్కొండ తానిషా పాలనలో ఉన్న అక్కన్న మాదన్నలు ఈ ప్రాంతానికొచ్చినప్పుడు ఈ గృహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. దుర్గగుడి, పాత శివాలయం, విజయేశ్వరాలయానికి సంబంధించిన శాసనాలు కూడా ఈ ప్రాంతంలో లభ్యమవుతాయి. పురావస్తు పరిశోధనాకారుడు శివనాగిరెడ్డి ఇక్కడ లభ్యమైన వాటిని ప్రజాబాహుల్యంలోకి తీసుకొచ్చారు. విష్ణుకుండినులు, శాతవాహన మహారాజులు సైతం వీటిని అభివృద్ధి చేసేందుకు తగు చర్యలు తీసుకున్నారట. పురావస్తు శాఖ అధికారులు వీటి ప్రాముఖ్యత గుర్తించినప్పటికీ పరిరక్షణలో ఇవి విఫలమయ్యాయి. అయితే అధికారుల అలసత్వం కారణంగా భావితరాలు చరిత్ర తెలుసుకోలేని స్థితికి జారుకున్నాయి. దుర్గగుడి అధికారులు ఆర్కియాలజీ విభాగం అనుమతి లేకుండా గుహలకు అడ్డంగా రాతి మండపాన్ని నిర్మించేశారు. దీనిపైన ఆ విభాగం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ప్రాంతం నిరుపయోగంగా ఉండటంపైన పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ గుహలకు అడ్డంగా రాతి మండపాలు నిర్మించడం చట్టవిరుద్ధమని చెప్పినా దుర్గగుడి అధికారులు పట్టించుకోవటం లేదు. త్వరలోనే వీటిని తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. భక్తులు, యాత్రికులు వీటిని వీక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాజుల కాలం నాటి శాసనాలను పరిరక్షించేందుకు సహకరిస్తామని పేర్కొన్నారు. నిత్యం దర్శనానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారికి ఇక్కడి విశిష్టతను వివరించే విధంగా బోర్డులు ఏర్పాటు చేయటం, పచ్చదనాన్ని అభివృద్ధి చేయటం, సేద తీరటం కోసం కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేస్తే బావుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా రేపటి తరానికి ఈ శాసనాలు చూపించే విధంగా చర్యలు తీసుకోవాలని భక్తులు అభిప్రాయపడుతున్నారు.